హలో, నమస్కారం అండి. నేను చాలా ఎక్కువ ఆస్తమాతో ఇక్కడొచ్చాను. ఇక్కడ వచ్చి అతను డాక్టర్‌గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు నిజంగా రోజు రోజుకి ఒక ఆనందం వచ్చింది. ఇంత తొందరగా తగ్గుతున్నదా అని. ఒక నెల లోపలే నాకు ఇంత బాగా క్యూర్ అయింది. తర్వాత ఇప్పుడు స్పాండిలైటిస్ అని, మోకాళ్ళ నొప్పులని దానికోసం కూడా వచ్చాను. దాని ట్రీట్మెంట్ కూడా డాక్టర్ గారు చాలా బాగా ఇస్తున్నారు నాకు. ఇవన్నీ నాకు చాలా నా శరీరానికి చాలా ఆరోగ్యంగా ఉన్నది. మేము ఇప్పుడు మా మదర్ అండి. మేము ఫస్ట్ మా మదర్కి లాస్ట్ 3 to 5 years నుంచి ఆస్తమా ప్రాబ్లం ఉండింది. సడన్గా వచ్చింది వెదర్ చేంజ్ వల్ల, కోవిడ్ నుంచి. ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్ వస్తుందండి, మాకు టెన్షన్ వచ్చేస్తూ ఉండేది. మేము ప్రతిసారి హాస్పిటలైజ్ అవ్వడం, ఒక 1 week ఉండడం, వ్యాక్సినేషన్స్ అని ఇవని అవని చాలా ట్రై చేసాము. కానీ అసలు ఆస్తమా అనేది మాత్రం తగ్గలేదు ఆవిడకి. ఎప్పుడు లేని ప్రాబ్లమ్స్, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత మేము ఇలా డిస్కషన్లో ఉంటే మా ఫ్రెండ్ కాత్యాయని అని తను రిఫర్ చేసింది మమ్మల్ని ఇక్కడికి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గర అసలు లెస్ దెన్ 1 monthలో మొత్తం అసలు ఆస్తమా అనేది లేకుండా అయిపోయింది. షీఈస్ లైక్ పర్ఫెక్ట్లీ ఫైన్. మేము అసలు ఆస్తమా కాదు కదా, అసలు ఎనీథింగ్ రిలేటెడ్ టు కోల్డ్ ఒక్క మెడికేషన్ కూడా తీసుకోవట్లేదు. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు ఆవిడకి మోకాలు నొప్పులు కానివ్వండి, నడవడం కానివ్వండి, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఐ పర్సనలీ రికమెండ్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ విజిట్ దిస్ హాస్పిటల్.